కొంతమంది విధవరాలు ఎదురుగానే ఆవిడ జీవితాన్ని నాశనం చేసేసి ఆవిడని పొడిచేసి సూటిపోటిగా ఇంకా ఆవిడ ఎదురైందంటే ఇంకా ఆవిడకి ఒక రకంగా కన్నీరు రప్పించేంత వరకు వీళ్ళ కుదురుంటారు అనమాట. ఎందుకంటే ఒకవేళ పాపం ఏదైనా పెళ్లి కార్యక్రమానికి వచ్చింది అనుకో, అక్క నువ్వు కొంచెం ముందుకు రాకే దూరంగా ఉండు, పెద్దమ్మ నువ్వు కొంచెం వెనక్కుంటే మంచిది అంటారు. అప్పుడు ఆవిడకి అనవసరంగా వచ్చానేమో అనిపిస్తుంది. కొంతమంది పాపం ఏదో నడుచుకుంటూ వచ్చేస్తుంటారు, వీళ్ళకి ఎదురైపోగానే ఛీ అనుకుని వెనక్కి వెళ్ళిపోతారు. ఆ ఒక్కదానికి ఆవిడకి వీధిలోకి రావడానికి భయం వేస్తుంటది. అలాగా విధవరాండ్రను బాధ పెట్టడం తప్పితే వాళ్ళు చేసిన పాపం ఏముంది? ఒక రకంగా వాళ్ళు మనకు తల్లులు. మన తండ్రి చచ్చిపోతే తల్లిని అలాగే ట్రీట్ చేస్తామా? ఒకవేళ నీ తల్లినేమో పర్లేదమ్మా నువ్వు ఎదురు రావచ్చు, వీధిలో భర్త చచ్చిపోయిన ఏ స్త్రీ నాకు ఎదురు రాకూడదంటే అదేమన్నా మంచి పద్ధత? మనిషిని మనిషిగా చూస్తున్నావా? మానవత్వం ఉందా మనలో? పాపం ఇప్పటికే వాళ్ళు భర్త చనిపోయి ఉన్నారు, అలాంటి వాళ్ళని ఆదరించి ఓదార్చాలి గాని అమ్మా నువ్వు రా అమ్మా ఏం పర్లేదమ్మా నీ బిడ్డలాంటోండి అమ్మా అంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు. నువ్వు మంచి మనసుతో నాకు ఎదురు రా అమ్మా తప్పే ఉందంటే దానికే ఉంది, ఏమైపోద్ది, నష్టం ఏమొచ్చింది? ఇలాంటి పిచ్చి ఆలోచన విధానాన్ని ఇంకా చాలా మంది కలిగి ఉన్నారంటే మరి వాళ్ళని ఏమనాలి? ఒక విధవరాలు మనవడి బర్త్డే కేక్ కట్ చేయొద్దు అన్నాడట. కొడుకు అన్నాడో మరి కోడలు అందో, మనవడి బర్త్డే కేక్ తాతగారు లేరు, నీ చేతితో పట్టుకున్న కేక్ కట్ చేయించొద్దు, అది మాకు అశుభం అన్నారని ఆవిడ పాపం కుములు ఏడ్చిందట 2-3 రోజులు. మరి బాధగా ఉంటుందా? ఇప్పుడు భర్త చచ్చిపోతే అంత విలువ లేకుండా పోతున్నప్పుడు స్త్రీకి భార్య చచ్చిపోతే కూడా ఎదురు వెళ్ళకూడదు మనం వాడికి. మరి విధవడు అనాలి, ఎంత బాధగా ఉంటుందా విధవడికి? సో కాబట్టి ఇలాంటి పనికిమాలినవి అనవసరం, మంచి పద్ధతులు కావవి. వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అన్నట్టు దరిద్రపు ఆలోచన విధానం అది. అర్థమైందా? సో కాబట్టి ఒకవేళ నిజంగా భర్త చచ్చిపోతే వయసులో ఉంటే పెళ్లి చేసుకోవడమే, భార్య చచ్చిపోతే చేసుకోవట్లే. అలాగే ఒకవేళ లేదు నాకు అవసరం లేదనుకుంటే అలా ఉండిపోతారు, అది వాళ్ళ ఇష్టం, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి లేదు. సో ఎవరిష్టం వాళ్ళది. కానీ వాళ్ళకి సమాజంలో గౌరవ మర్యాదలు వాళ్ళ వరకు ఎప్పటికీ అలాగే ఉంటాయి అంతే. ఆ గౌరవం వాళ్ళకి ఇచ్చేయాలి తప్ప ఏదో భర్త చచ్చిపోయాడని భార్య చచ్చిపోయి వాళ్ళ గౌరవాన్ని తీసేసి వాళ్ళని అలా అవమానించడం మంచి పద్ధతి కాదు.